పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు శిలువలో పలికిన అమృత వాక్కు, 4వ వాక్కు, నా దేవా నా దేవా నన్ను నేల విడిచిదివి. ఇది ఆత్మీయ పోరాట స్థితి. ప్రియులారా, తను మానవుల్ని రక్షించాలి అంటే, తన తండ్రి ప్రణాళిక నెరవేర్చాలి అంటే, తను ఆదరణకర్తను పంపించాలి అంటే ఈ శిలువ యాగాన్ని ఆయన పూర్తి చేయాలి. ఇది తండ్రి దేవుని యొక్క ప్రణాళిక. ఈ వాక్యం చూడడానికి ఎడబాటులా కనబడుతున్న ఎడబాటు కాదు. ఇది ఆత్మీయ విరహ వేదన అని చెప్పొచ్చు, ఆత్మీయ వేదన అని చెప్పొచ్చు ప్రియులారా. కాబట్టి ఆయన కీర్తన 22లో చూసినట్లయితే ఆయన ఏ రీతిగా సిలువలో ఆరాటం చెందుతున్నాడో, సకల మానవాళిని రక్షించడానికి వచ్చిన దైవ కుమారుడైన యేసు ప్రభు తన ఆత్మీయ వేదన మనం చూస్తున్నట్లయితే, నా దేవా నా దేవా నన్ను నేల విడిచిదివి అంటే దీన్ని చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. దేవుడు ఈయన విడిచిపెట్టాడా అని. కాదు, ఆయన విడిచిపెట్టలేదు. ఇది ఆయన పడుతున్న ఆవేదన, ఆక్రందన, మానవాళి మీద ఉన్న ఆ గాఢమైన ప్రేమకు సంకేతమే ప్రియులారా. శ్రమలు అనే పాత్రను ఆయన పోషిస్తున్నాడు. మనం చూసినట్లయితే గెత్సెమనే తోటలో ఆయన పడ్డ ఆవేదన, ఆయన చెమట రక్త బిందువుల వలె వచ్చింది. అక్కడ ఆయన వాడిన ఒక మాట, తండ్రి ఇది నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించండి అని పలికిన ప్రభు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్ము అన్న మాటను పరిపూర్తి చేస్తున్నారు ఇక్కడ శిలువ యాగములో ప్రియులారా. అయితే మరి దావీదు కీర్తన 22 చూసినట్లయితే, నా దేవా నా దేవా నన్ను నేల విడిచిదివి అంటే దేవుడు విడిచిపెట్టేయడనే కాదు, కానీ ఆయన యొక్క బాధలు అంతగా ఆయన బాధ పెడుతున్నాయి. మనం చేసిన పాపాలు, మానవాళి చేసిన ద్రోహం ఆయన అంతగా బాధ పెడుతూ ఆ బాధను ఈ రీతిగా ఆయన వ్యక్తం చేస్తున్నారు ప్రియులారా. మానవాళిని రక్షించడం అనేది అంత సులువు కాదు. అది మానవులకు సాధ్యం కాదు. దైవ కుమారుడైన క్రీస్తు భగవానుడు మాత్రమే మానవాళిని రక్షించగలడు, శిలువ యజ్ఞాన్ని పూర్తి చేయగలడు అన్న సత్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. రెండవది, దేవుడు తండ్రి దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి వచ్చిన ఏకైక కుమారుడు క్రీస్తు ప్రభు. అందుకే ఆయన యోర్దాను నదిలో ఉన్నప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను చూసి నేను ఆనందిస్తున్నానని పలికిన ప్రభు, అదే రీతిగా తాబోరు పర్వతం మీద, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను చూసి నేను ఈయన మాట మీరు ఆలకించండి అని చెప్పిన తండ్రి దేవుడు కుమారుని ఏ రీతిగా చేయి విడుస్తాడు? లేఖనాలు నెరవేరుటయందు క్రీస్తు ప్రభు ప్రముఖ పాత్రను వహించి ఉన్నారు. ఏంటంటే మార్కు శుభవార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి, బాధలను అనుభవించి, ధర్మశాస్త్ర బోధకులచే, ప్రధాన అర్చకులచే నిరాకరింపబడి ఆయన మరణించుట తథ్యము, 3వ రోజు లేచుట తథ్యము అన్న వాక్యాన్ని లేఖనాలు పరిపూర్తి చేసే సమయం, ఆయన బాధలు ముగింపుకు వచ్చే సమయం, ఆఖరి నిమిషంలో కూడా సాతానును ఆయన శోధించే సమయం. కావున ప్రియులారా, ఇవన్నీ కూడా మిళితమై ఉండి ఆత్మీయ వేదనను ఆయన తండ్రి దేవునికి వ్యక్తం చేస్తున్నాడు. తండ్రి ఎప్పుడు కుమారుడితోనే ఉన్నాడు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కుమారుడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఎటువంటి శ్రమలనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ శ్రమల తరువాతనే ఆయన సింహాసనం అధిష్ఠించబోతున్నాడు ప్రియులారా. అందుకొరకే శ్రమలు ముగింపుకు వచ్చే ఈ పరిశుద్ధ సమయంలో ఆయన పడుతున్న ఆవేదన మనం ధ్యానించుకుంటూ, మనం పాపంలో పడుతున్నప్పుడు,
దేవునికి దూరం అవుతున్నప్పుడు, దేవుని మాటను ధిక్కరించినప్పుడు, 10 ఆజ్ఞలు పాటించలేనప్పుడు ఆయన పడుతున్న ఆత్మీయ ఆక్రందన, ఆవేదన ఇదే. నా దేవా నా దేవా నన్నేల విడిచిదివి అంటే మనం ఈరోజు యేసు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఎంతవరకు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నేను పోరాటం చేస్తున్నాను. అటు యేసు ప్రభుది పోరాటమే, ప్రతి క్రైస్తవునిది పోరాటమే. అందుకే మనకి ఆత్మీయ శత్రువులు 3: లోకము, శరీరము, పిశాచి. ఎడారిలో పిశాచి శోధనను జయించాడు, లోకము నుండి వచ్చే శోధనలు జయించాడు, శరీరము నుండి వచ్చే శోధనలు ఆయన మనం మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం. మానవుడు కేవలం రొట్టె వలనే జీవింపడు, దేవుని వాక్కు ద్వారా జీవింపగలడు అని చెప్పడానికి ఆయనే తనను తాను ఉదాహరణగా ఈ శిలువ యాగంలో చూపించుకుంటున్నాడు. కావున ప్రియులారా, యేసు ప్రభుకు తండ్రి మీద ఉన్న దృఢమైన విశ్వాసం, యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగే ఏకైక కుమారుడు, యేసు ప్రభు శ్రమల పాత్రను ఆయన మాత్రమే పానము చేయగలిగే శక్తివంతుడు అని ఈ మాట మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు ఆ అమృత వాక్కును ధ్యానించుకుంటూ మన జీవితంలో ఎదురయ్యే శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురైనప్పుడు మనం కూడా యేసు ప్రభు వైపు చూసి, నీ నుండి నాకు సాయం అందించండి ప్రభువా, మానవున్న బలహీనుడు, నా శక్తి చాలదు, నీ శక్తి మీదే నేను ఆధారపడుతున్నానని చెప్పడమే నా దేవా నా దేవా నన్నేల విడిచిదివి అంటే. దేవుడు విడవడం కాదు, ఆయన తన బాధను తండ్రికి వ్యక్తం చేస్తూ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ మరలా మనకు ఆదరణకర్తను పంపించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కావున ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ మన బాధల్లో, మన శోధనలో, మన సమస్యల్లో ఈ వాక్యం మనకు ఆధారంగా ఉండాలి. మనం కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉన్నాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.